పక్క హైదరాబాద్ వర్షంలో మునిగిపోతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం అవినీతి సొమ్ము కోసం చేయి చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి లంచం తీసుకుంటూ ఎస్సీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. బిల్డర్ కొండలరావు నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రాకేష్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీకి దొరికాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వేటని అడిగి తెలుసుకున్న రమేష్, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఒక పక్కన వర్షాలతో అసలాకుత్రం అవుతుంటే జీహెచ్ఎంసీలోని అధికారులు మొత్తం అవినీతి డబ్బుల కోసం మాత్రం చేస్తున్న చేతులు చేస్తున్నాయి. సంబంధించి ఈ సంఘటన సాదా ఉదాహరణ చెప్పొచ్చు. వారసుగూడలో 7 కొండల బిల్డర్ ఒక G+5 ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు. అయితే అపార్ట్మెంట్ సంబంధించి స్థానికులు ఎవరో తమకు ఫిర్యాదు చేశారని చెప్పి ఆకాశరామన్న ఉత్తరం మీద ఒక నోటీస్ అని రాకేష్ బిల్డర్ కి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు 61 లక్షల రూపాయల పెనాల్టీ కట్టాలని చెప్పి నోటీసు జారీ చేశాడు బిల్డర్ కి రాకేష్. అయితే తాను పర్మిషన్ అన్ని తీసుకున్నాను అయినప్పుడు కూడా నోటీస్ ఇవ్వడం పూర్తి అవసరం కరెక్ట్ కాదని చెప్పి కూడా మరి బిల్డర్ రాకేష్ కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన ఈ ఇద్దరి మధ్య జరిగిన వివాదం చివరకు హైకోర్టు వరకు వెళ్ళి అతను స్టేగా తీసుకొచ్చడం జరిగింది. అయితే 61 లక్షల రూపాయలు అప్పటికే చెల్లించిన బిల్డర్ దాన్ని సంబంధించిన బిల్లును ఆన్లైన్ లో పెడితే కానీ తదుపరి నిర్మాణాల కోసం పూర్తిగా అనుమతి ఉండదు. కాబట్టి ఆన్లైన్ లో తనకు సంబంధించిన పర్మిషన్ లెటర్ ని ఆన్లైన్ లో పెట్టాలని చెప్పి బిల్డర్ రాకేష్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారిని పదే కూడా రిక్వెస్ట్ చేశారు. అయితే ఆన్లైన్ లో పెట్టాలంటే మొత్తం 8 లక్షల రూపాయలు తనకి ఇస్తే గానీ ఆన్లైన్ లో పెట్టను చెప్పి అటు రాకేష్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు బిల్డర్ సమాచారం ఇచ్చి ఇవాళ 2 లక్షల రూపాయలు ఇస్తుండగా రిటైర్గా పట్టుకోవడం జరిగింది. అయితే తన కార్యాలయంలో 2 లక్షల రూపాయలు ఏడు పనుల నుంచి రాకేష్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ రిటైర్మెంట్ రాకేష్ పట్టుకుని అతన్ని ఇంటి పైన కూడా సోదాలు చేస్తున్నారు. మరి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.